ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో చర్చిద్దాం. భరత్, ఏంటి అసలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న కాక్రోచ్ జనతా పార్టీ గురించి? చాలా సంచలనం. అంటే ఒక 5-6 రోజుల్లోనే ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ పొలిటికల్ పార్టీస్ కంటే ఎక్కువ మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్స్ రావడం, రెస్పాన్స్ రావడం అన్ని చూస్తుంటే డెఫినెట్గా ఏమంటారు, సోషల్ మీడియాలో చాలా ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన అభిజిత్ దీప్కే సోషల్ మీడియాలో గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ కోసం పనిచేశారు. అయితే ఒకటి, ప్రజాస్వామ్యంలో ఎన్ని రాజకీయ పార్టీలైనా రావచ్చు. కొత్తగా కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో పార్టీ పెట్టినంత మాత్రాన దాన్ని మనం ఎందుకు వ్యతిరేకించాలి? అల్టిమేట్గా ఓట్లు కదా రావాల్సింది. ఇప్పుడు జంజీ సపోర్ట్ చేశారా లేదా అన్నదాన్ని పక్కన పెడితే, ఒకటి, కాక్రోచ్ జనతా పార్టీ సపోర్టర్స్లో మేజర్గా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకులు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడే మీరు అన్నారు జంజీ సపోర్టర్స్ కాక్రోచ్ జనతా పార్టీకి జంజీలు అయ్యారని చెప్పి. జంజీల ఓట్లు రాకుండానే మొన్ననే వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ అయింది కదా. జంజీ ఓట్లు రాకుండానే అక్కడ మమతా బెనర్జీ ఓడిపోయి భారతీయ జనతా పార్టీ గెలిచిందా? అక్కడ బెంగాల్లో కూడా 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వాళ్ళు ఓటేశారు కదా పెద్ద ఎత్తున, మా చేంజ్ కోసం ఓటేశారు కదా. అట్లాగే అస్సాంలో కూడా జంజీ ఓటేశారు కదా. సో జంజీ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు అంటే తప్పుడు సూత్రీకరణ. హర్యానాలో ఎలక్షన్ జరిగింది, మహారాష్ట్రలో ఎలక్షన్ జరిగింది, బీహార్లో జరిగింది. ఇక్కడ జంజీ అంతా ఓటేశారు కదా భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు దీనికి సపోర్టర్గా చేరిన వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యతిరేక మైండ్ సెట్ ఉన్నవాళ్ళు. అది ఎక్కువగా కొన్ని రిలీజియస్ అనుకోండి, కొన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు అనుకోండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఆ మతానికి వ్యతిరేకం అన్న ఉద్దేశం అనుకోండి, మైనారిటీస్ నుంచి ఎక్కువ అనుకోండి. ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ పొలిటికల్ పార్టీస్ అంటే కాంగ్రెస్ పార్టీ విఫలమవుతూ వస్తోంది వరుసగా కదా. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ లో 240 వచ్చి కాంగ్రెస్ కు 99 వచ్చిన తర్వాత హర్యానా ఓడిపోయింది, మహారాష్ట్ర ఓడిపోయింది డైరెక్ట్ గా బీజేపీతో ఫైట్ లో. అస్సాంలో అయితే 19 సీట్లు గెలిచింది ఒకటే ఒక్క హిందూ ఎమ్మెల్యే అయినాడు, 18 మంది ముస్లింస్. బొత్తిగా డైరెక్ట్ ఫైట్ లో మూడోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే దాన్ని బట్టి మెజారిటీ వర్గం దూరం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. వెస్ట్ బెంగాల్లో 2 ఎమ్మెల్యేలు గెలిచారు, తమిళనాడులో 5, కేరళలో మాత్రం గెలిచింది. ఎందుకంటే అక్కడ ముస్లిం క్రిస్టియన్ పాపులేషన్ సిగ్నిఫికెంట్ గా ఉంది. 103 మంది యూడిఎఫ్ లో 63 మంది క్రిస్టియన్ ముస్లిం ఎమ్మెల్యేస్ ఉన్నారు. సో హిందూ ఓటు రావట్లేదు. అందుకని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దళిత్ అండ్ మైనారిటీ కలిపి మీటింగ్ పెడతాం జూన్ 6వ తేదీన కాంగ్రెస్ పార్టీ వర్గం అని చెప్తున్నారు. అంటే దళిత్ మైనారిటీ దీన్ని మిక్స్ చేద్దామని చెప్పి. ఓబీసీ కూడా ప్రయత్నం చేశారు, బట్ ఓబీసీ ఓటు కూడా రావట్లేదు పెద్ద ఎత్తున. హర్యానాలో కానీ, మహారాష్ట్రలో కానీ, బీహార్లో 63% ఓబీసీ పాపులేషన్. బట్ కాంగ్రెస్ పార్టీ డిజాస్టర్స్ పర్ఫార్మెన్స్. సో కాక్రోచ్ జనతా పార్టీ సంబంధించిన ఫాలోవర్స్ మేజర్గా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఉన్న మైండ్ సెట్ వాళ్ళు. ఇప్పుడు ఎన్డీఏకి మనం 37% ఎంతో ఓటింగ్ వస్తే 63% మంది ఎన్డీఏని సపోర్ట్ చేయనట్టే కదా. సో బట్ భారతదేశ రాజకీయ చరిత్రలో అప్పట్లో 25-26% అధికారానికి వచ్చిన ఓట్లు గవర్నమెంట్ ఫామ్ చేసిన సందర్భం ఉంది. ఇప్పుడు ఎన్డీఏ 37 నుంచి 40% మధ్య ఓట్స్ వస్తున్నాయి ఎన్డీఏకి, 40-41%. సో మిగతా 59% మంది వ్యతిరేకంగా ఉంటారు కదా. ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ కూడా 39% ఓట్లు వచ్చాయి. అంటే 61% వేరే పార్టీలకు వేసినట్టే కదా. సో ఇక్కడ దానికి ఉన్న ఫాలోవర్స్ అటువైపు వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ ఇది ఎట్లా స్టార్ట్ అయింది చూడాలి. సూర్యకాంత్ మిశ్రా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కామెంట్ చేశారు. కొద్దిమంది నిరుద్యోగ యువత బొద్దింకల వలె తయారయ్యారు, వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్లో ఇష్టం వచ్చిన కామెంట్ చేస్తున్నారు, లేకపోతే ఏది పడితే అది పిల్స్ వేస్తున్నారని చెప్పి చేసిన వ్యక్తి. అయితే ఇక్కడ నేను ఒక విషయం చాలా మందికి తెలియజెప్తా. సూర్యకాంత్ మిశ్రా చేసిన కామెంట్స్తో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు అది చేశారో తెలియట్లేదు. సూర్యకాంత్ మిశ్రాకి భారతీయ జనతా పార్టీకి అసోసియేషన్ ఉందన్న ఉద్దేశం చాలా మందికి నోటీస్ చేయని విషయం నేను చెప్తా. సూర్యకాంత్ మిశ్రా భారతీయ జనతా పార్టీకి ఎటువంటి అసోసియేషన్ సంబంధం కాదు. చాలా మందికి విషయం తెలీదు. ఎందుకంటే సూర్యకాంత్ మిశ్రా నిజానికి నుపుర్ శర్మ
చాలా మందికి గుర్తుండే ఉంటుంది. నుపూర్ శర్మ ఒక మతానికి సంబంధించిన దేవుడిని ఏదో ఒక డిబేట్లో మాట్లాడితే, అంటే ఇంకో వ్యక్తి కూడా ఒక మతానికి సంబంధించిన దేవుడిని అని చేస్తే ఆమె దాన్ని కౌంటర్ ఇచ్చింది. ఆ విషయంలో నుపూర్ శర్మ మీద మహమ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పి దేశవ్యాప్తంగా చాలా కేసులు ఫైల్ అయినాయి. ఫైల్ అయినప్పుడు సుప్రీంకోర్టుకు బెయిల్ కోసం మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ అన్నిటి కలిపి వేరే రాష్ట్రాల్లో చేసి ఒకటే చోట ఢిల్లీకి తీసుకురండి, చాలా చోట్ల నాకు బెదిరింపు కాల్సి వస్తున్నాయని సుప్రీంకోర్టు చెప్పినప్పుడు జస్టిస్ సూర్యకాంత్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఏమని చెప్పిందంటే, నువ్వు దేశవ్యాప్తంగా ఎమోషన్స్ రెచ్చగొట్టావు, నీ లూజ్ టంగ్తో దేశవ్యాప్తంగా నువ్వు చేశావు, దేశంలో ఇవాళ ఇంత అల్లర్లు అవుతున్నాయంటే కారణం నువ్వే అని చెప్పి లక్ష్మణ్ రేఖ దాటావని చెప్పి సూర్యకాంత్ మిశ్రా సుప్రీంకోర్టు జడ్జి ఆమె మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. సో భారతీయ జనతా పార్టీ నేత నుపూర్ శర్మ తర్వాత సస్పెండ్ చేసింది, అది వేరే సంగతి. సో ఈజ్ నాట్ ఏ సూర్యకాంత్ మిశ్రా ఈజ్ నాట్ ఏ భారతీయ జనతా పార్టీ సింపథైజర్ ఆర్ హిందూ సింపథైజర్. ఆ కామెంట్స్ బట్టి చూస్తే, నుపూర్ శర్మ చేసిన కామెంట్స్ బట్టి చూస్తే గనక నుపూర్ శర్మ మీద ఆగ్రహం వ్యక్తం చేసిన వ్యక్తి. నాకు గుర్తుంది, కేసీఆర్ కూడా సుప్రీంకోర్టు జడ్జి సూర్యకాంత్ మిశ్రాని నేను అభినందిస్తున్నా అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు కేసీఆర్ అప్పట్లో. సో ఇప్పుడు ఆయన అది కామెంట్ చేసింది పోనీ, భారతీయ జనతా పార్టీకి ఎంత ఏమంటారు అనుకూలము సాఫ్ట్ కార్నర్ ఏం లేదు సూర్యకాంత్ మిశ్రాకి ఈ నుపూర్ శర్మ. బట్ ఇది అయిపోగానే ఒక్కసారిగా పేరు ఎట్లా పెట్టారు చూడండి, కాక్రోచ్ జనతా పార్టీ అంటే భారతీయ జనతా పార్టీకి సెటరిక్ గా పేరు పెట్టారు. పెట్టినప్పుడు ఫాలోవర్స్ దానిలో కొద్దిమంది ఏంటంటే పాకిస్తాన్లో ఎక్కువ ఉన్నారు, బంగ్లాదేశ్లో ఎక్కువ ఉన్నారు. నేను ఇది నమ్మను, ఇండియన్సే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు భారతదేశంలో. మోడీని వ్యతిరేకించే వాళ్ళు, బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు 40% మంది ఓటేస్తే ఒక 35-40% మంది అవుట్ రైట్ గా 30-35% అవుట్ రైట్ గా బీజేపీని వ్యతిరేకిస్తారు. మేము జీవితంలో బీజేపీకి ఓటేయమని. ముస్లిం క్రిస్టియన్ పాపులేషన్ లో మెజారిటీ భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తారు. ఇంకొద్ది మంది కూడా వ్యతిరేకించేందుకు వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. 35% అవుట్ రైట్ వ్యతిరేకిస్తారు. సో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పట్ల ఏం పర్ఫామ్ చేయట్లేదు, భారతీయ జనతా పార్టీని ధీటుగా ఎదుర్కోవట్లేదు. రాహుల్ గాంధీ 3 సార్లు అయినా అని చెప్పి అనుకోవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ కథం అయిపోయినాడు అనుకోవచ్చు. మమతా బెనర్జీ అయిపోయింది, మొన్న పని అయిపోయింది అనుకోవచ్చు. ఆర్జేడీ కథం అయిపోయింది పని అనుకోవచ్చు. సో వాళ్ళంతా లెఫ్ట్ సంబంధించి ఇప్పుడు భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీలకు ఏమంటారు ఒకటే ఒక్క మంత్రి ఉన్నాడు కేరళలో, అది కాంగ్రెస్ పార్టీతో అసోసియేషన్ ఉన్న వ్యక్తి. సిపిఐ అన్ని కూడా మంత్రి కూడా లేడు. ప్రభుత్వాలు కాంగ్రెస్ ముక్త భారత్ అంటే కమ్యూనిస్ట్ ముక్త భారత్ అయిపోయింది నరేంద్ర మోడీ అన్న. సో వీళ్ళంతా కూడా కావచ్చు. సో ఇవన్నీ రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ తో ఫాలోవర్స్ వచ్చారు. సో ప్రజాస్వామ్యంలో ఎవరు పార్టీ పెట్టినా స్వాగతించాల్సిందే, దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. దీనిలో అందరూ జంజీ యూత్ అనే ఉన్నారని మనం అనుకోవడం. శత్రు దేశాల హస్తం ఉందని శత్రు దేశాలు అంటే డీప్ స్టేట్, అమెరికాలో డీప్ స్టేట్ ఉంటుంది. అదేంటంటే ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డీప్ స్టేట్, జార్జ్ సోరస్ డెఫినెట్ గా కుట్ర పన్నుతున్నాయి. ఎందుకంటే అది కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్నది, నేషనలిస్ట్ జాతీయవాద ఐడియాలజీని జార్జ్ సోరోస్ ఎప్పటికీ ఒప్పుకోరు. జార్జ్ సోరోస్ అండ్ గ్యాంగ్ ఎప్పటికీ కుట్రలు బన్నుతూ ఉంటారు. అది అవునా కాదా మనం చెప్పలేం అభిజిత్. బట్ ఒకటి ఈ ఎపిసోడ్ ద్వారా మనకు అర్థమైందంటే, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో, కమ్యూనిస్టులతో, అరవింద్ కేజ్రీవాల్తో, మమతా బెనర్జీతో హ్యాపీగా లేరు. వాళ్ళకు ఒక రైట్ ప్లాట్ఫామ్ దొరకట్లేదు. ఇప్పుడున్న వాళ్ళు ఎగ్జిస్టింగ్ వీళ్లతో మోడీని ఓడించడం సాధ్యం కాదనుకుంటారు. దానితో కాక్రోచ్ జనతా పార్టీని పెట్టారు. ఆ ఫాలోవర్స్ అందరూ కూడా నేను నిజమనే అనుకుంటా. కనీసం మీరు దేశంలో, రాష్ట్రంలో మోడీని -30, -35తో మోడీ స్టార్ట్ అవుతారు ఓటింగ్ లో. మిగతా మెజారిటీ ఎట్లా ఉన్నా -30తో స్టార్ట్ అవుతారు, అంతే కదా. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ కు 80 సీట్లు వచ్చినా 41% ఓట్లు వచ్చాయి, తక్కువేం రాలే. ఇక్కడ -30తో స్టార్ట్ అవుతారు. అక్కడ ముస్లిం పాపులేషన్ 27%, 90% ముస్లిం పాపులేషన్ తృణమూల్ కాంగ్రెస్ కే ఓటేసింది. 80 మంది ఎమ్మెల్యేల్లో 32 మంది ముస్లింలు అక్కడ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. సో అది జరుగుతుంది. సో కాక్రోచ్ జనతా పార్టీ వెనక ఎవరున్నారు ఏందన్నది పక్కన పెడితే, ఆ ఫాలోవర్స్కి అయితే నాకు ఏమంటారు వాళ్ళంతా జెన్యున్ ఫాలోవర్స్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మోడీని వ్యతిరేకించే వాళ్ళు దేశంలో 30-30% ఉన్నారు.
వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకించవచ్చు, మోడీని వ్యతిరేకించే వాళ్ళు ఉండొచ్చు, అనుకూలం చేసేవాళ్ళు ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసే వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా డెమోక్రటిక్ రైట్. మాట్లాడదాం. మనతో పాటు